ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకో, వారి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. హంద్రీనివా కాలువలో చేపడుతున్న లైనింగ్ పనులను ఆపకపోతే ఈ నెల 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు రాప్తాడు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో రైతులతో రిలే నిరాహార దీక్షలను చేపడతామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలను చేపడతామన్నారు. లైనింగ్ పనులతో భూగర్భ జలాలు అడుగంటి రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. లైనింగ్ పనులను వ్యతిరేకిస్తూ ఆయన స్వగ్రామం తోపుదుర్తిలో రాప్తాడు నియోజకవర్గంలో రైతులు వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా రైతుల నడ్డి విరుస్తూ వారి కడుపు కొడుతోందన్నారు తోపుదుర్తి. మన భవిష్యత్తులో కాలరాస్తున్నాడు చంద్రబాబు నాయుడు, మన బోర్లలో నీళ్ళు అనేటివి లేకుండా చేస్తున్నాడు అనేది రైతులకి తీసుకొని పోవాలా. గాంధేయ పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుదాం. మనము మండల కేంద్రాల్లోనో లేదా మీరందరూ సూచించిన ప్రాంతంలోనో రిలే నిరాహార దీక్షలు కొన్ని రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేద్దాం. తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుదాం. ప్రభుత్వం దిగిరాకపోతే ఆమరణ నిరాహార దీక్ష మనం చేపట్టిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ ఒకసారి కూడా పిలుచుకొని వస్తామని కూడా